మార్నింగ్ గాయ్స్. ఈరోజు లేట్ అయిపోయిందండి. సో లేచేసరికి బట్ ఈరోజు వాకింగ్ వెళ్ళాలా వద్దా అని ఫస్ట్ లేచిన వెంటనే అనిపించింది అనమాట. కానీ ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ 5 days చాలా క్రూషియల్ ఏదైనా సరే. ఎందుకంటే మనకి అలవాటు తప్పడానికి, అలవాటు అవ్వడానికి మెయిన్ డేస్ అనమాట. సో అందుకే రియల్గా అసలు లేదు ఈరోజు. అంటే వెళ్ళాలని అనిపించడం లేదు ఫ్రాంక్గా. ఎందుకంటే నిన్న కొంచెం బాడీ అంతా పెయిన్స్ వచ్చాయి కదా. బట్ ఈ రోజు కనుక వెళ్ళి జస్ట్ ఒక 5 to 10 minutes చేసి వచ్చేస్తే మనకి రేపటికల్లా బాడీ పెయిన్స్ అంతా నార్మల్ అయిపోతుందండి. చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం కదా అందరం కూడా ఏదైనా కొత్తది స్టార్ట్ చేసినప్పుడు. అందుకే ఫస్ట్ 5 daysలో ఎలాంటి మార్పులు చేయొద్దు. రెగ్యులర్గా అంటే కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నా లేకపోయినా వెళ్ళాలనిపించకపోయినా వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా ఈరోజు నాకు అస్సలు వెళ్ళాలనిపించట్లేదు. ఎందుకంటే లేవడం లేట్ అయిపోయింది. సో ఇంకా ఒక రకంగా ఉంది. కానీ ఒక 10 minutes కిందకి వెళ్ళేసి చేసేసుకుని వచ్చేస్తానమాట. సో అందుకే మోటివేషన్ కోసం మీతో మార్నింగే కెమెరా ముందుకు వచ్చేసాను. ఓకేనా, కిందకి వెళ్ళి వాక్ చేసి వచ్చేద్దాం. సో వాకింగ్ నుంచి వచ్చేసానండి. వచ్చేసాక ఫస్ట్ సబ్జా అయితే నానబెట్టుకుంటాను. జనరల్గా అయితే ఒక 5 minutes సరిపోతుంది. 3 to 5 minutesలో చక్కగా నానిపోతాయండి. ఎక్కువసేపు అక్కర్లేదు. వచ్చి కాసేపు రిలాక్స్ అవుతానమాట. సో ఈరోజు సారాగడికి హాలిడే, తను ఇంట్లోనే ఉంటుంది. అందుకని చెప్పేసి తనని లేపక్కర్లేదు. వాసుకి 6:30కి వాసుని లేవమని చెప్పేసి తర్వాత నేను వంట అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో ఈరోజు బెండకాయ కర్రీ, తర్వాత పెసరపప్పు చారు పెట్టేస్తున్నాను. సో ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెండు అయితే. తర్వాత వాసు వెళ్ళిన తర్వాత నా బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఉప్మా చేసేసానండి ఈరోజు. సూజీ రవ్వతో ఉప్మా చేశాను. ఆ ఉప్మా చేసేసి చక్కగా కాఫీ కలిపేసుకొని అప్పుడు ఎడిటింగ్ వర్క్లో కూర్చున్నాను. సారాగడికి చెప్పాను అనమాట, 2 hours నన్ను డిస్టర్బ్ చేయకు, ఆ తర్వాత మనం ఆడుకోవచ్చు అని చెప్పాను. సో సరే అంది. బాగానే కోఆపరేట్ చేసేస్తుందండి. చిన్న చిన్న అల్లర్లు చేసేస్తుంది, కానీ వర్క్కి అయితే అంత డిస్టర్బ్ చేయదనమాట. సో ఇంక ఎడిటింగ్ కూర్చున్నానండి. ఎడిటింగ్ కాంబినేషన్ కాఫీ, ఎడిటింగ్ చేస్తూ కాఫీ తాగితే చాలా చాలా బాగుంటుంది. నేను అందుకే మోస్ట్లీ ఈటింగ్ విండో టైంలోనే నా ఎడిటింగ్ అనేది ఇప్పుడని కాదు, ఎప్పుడు నా వర్క్ టైం ఎప్పుడు నా ఈటింగ్ విండోలోనే ఉంటుందండి. ఫాస్టింగ్ టైంలో ఏంటంటే బ్రెయిన్ అంత మంచిగా వర్క్ అవ్వదు నాకంటే ఎక్కువ వర్క్ మీద ఫోకస్ చేసేసామంటే ఇంకా ఆకలేసేస్తుంది. అందుకే నేను మోస్ట్లీ ఈటింగ్ టైంలోనే చేసుకుంటానండి. ఇప్పుడంటే నార్మల్ 12 hours ఫాస్ట్ కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. బట్ కొంచెం ఫాస్టింగ్ పెరిగే కొద్దీ కొంచెం ఆ ఇది అన్నది తెలుస్తుంది అనమాట. సో అంతే అండి. ఆల్మోస్ట్ ఎడిటింగ్ వర్క్లో ఉన్నాను. 11 వరకు నా ఎడిటింగ్ అనేది ఫినిష్ చేసేసాను అనమాట. సారా, ఏం చేస్తున్నావు? నీ పిల్లకలు ఏం చేస్తున్నాయి? కుక్క పిల్ల హెయిర్ కట్ చేసుకోవద్దు, హెయిర్ ఉంటేనే బాగుంటుంది అని 1,00,000 సార్లు చెప్పానండి నేను. అది ఫోటో కాదు. కానీ ఏం చేసిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ చూసి హెయిర్ కట్ చేసుకోవాలని చెప్పింది. నాకు అస్సలు నచ్చలేదు. కానీ చూడండి, అమ్మ ఎంత పెద్ద హెయిర్ పెట్టుకున్నా 5 minutesలో ఎడిటింగ్ అయిపోతుంది. వెళ్ళి అయిపోయింది. బాయ్ 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 బాయ్. Bye bye. Everyone, bye bye. Bye bye. No bye bye. అయిపోయింది వర్క్. Bye bye.
సో ఈరోజు నా వెయిట్ వచ్చేసి 86.3. సో బాగానే మూవ్ అవుతుందండి. 100 గ్రామ్స్ మూవ్ అవ్వడం అనేది చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అలాంటిది కొంచెం 200 గ్రామ్స్ మొన్న అయింది, తర్వాత 300 గ్రామ్స్ అవుతుంది. చాలా చక్కగా బాడీ తీసుకుంటుంది అనేది అర్థమైందనమాట. సో లంచ్ వచ్చేసి 1:30కి నేను బెండకాయ ఫ్రై, తర్వాత పెసరపప్పు చారు, అన్నం తీసుకున్నాను అనమాట. ఒక గుప్పెడు పల్లీల్ని మంచిగా ఫ్రై చేసేసి వేసానండి. దానివల్ల మంచిగా టేస్ట్ వస్తుంది బెండకాయ ఫ్రైలోకి. నార్మల్గా అయితే కారం కలిపి వేస్తాను, కానీ సారాగడిగా తిందని చెప్పేసి అలా వేసాను అనమాట. సో డిన్నర్ వచ్చేసి ఈవినింగ్ నేను పెసరట్టు చేస్తున్నానండి. చాలా బాగా వేద్దాము అంటే కెమెరాలో అనుకున్న ప్రతిసారి నాకు ఆ పెసరట్టు ఏంటో ముక్కలు 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 అయిపోయి వస్తుంది. వాసుకి సారగా వేసినప్పుడు మంచిగా వచ్చింది. సో పెసరట్టు వేసేసుకుని ఒక పెసరట్టు అల్లం చట్నీ, కొబ్బరి చట్నీతో మంచిగా తినేసి నా డే అయితే అయిపోయిందనమాట. సో ఈరోజు అన్ని రూల్స్ మంచిగా పాటించానండి. వాకింగ్ అయింది, వాటర్ ఇంటేక్ బాగా అయింది, నేను నిద్రపోయాను మంచిగా. తర్వాత 12 అవర్స్ ఫాస్టింగ్ చేశాను. కరెక్ట్గా టైంకి తిన్నాను అనమాట. సో డే 3 అయితే ఇలాగా కొంచెం బిజీగా ఎడిటింగ్ వర్క్తో కొంచెం రిలాక్సింగ్గా అయిపోయిందనమాట. సో అంతేనండి. సో మీ డే ఎలా నడుస్తున్నది అన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి.